IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హలో, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ అవినాష్. ఇవాళ మీకోసం ఫస్ట్ టైం తెలుగు పాపులర్ టీవీలో ఫుడ్ రివ్యూ చెప్పడానికి వచ్చానండి. ఒక్కడనే ఫుడ్ రివ్యూ చెప్తే మీకు బోర్ కొడుతుందని చెప్పి ఇవాళ ఒక ప్రొడ్యూసర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, ఎంటర్ప్రెనర్ వీళ్ళందరినీ తీసుకొచ్చా. కాకపోతే వీళ్ళందరూ ఒకటే ఫ్రేమ్లో కష్టంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ ఒకళ్ళలో చూసే ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చానండి. ఆవిడెవరో కాదు, హీరోయిన్ ఎస్తర్ గారు. హాయ్ అండి. హాయ్ అండి అవినాష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరు ఇప్పటికీ 2014 భీమవరం బుల్లోడు చేసి 10 years అవుతుందండి. 1 decade ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. కంగ్రాట్స్ అండి. ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటంటే నాతో పాటు ఫుడ్ తిని రివ్యూ చెప్తారని చెప్పి తీసుకొచ్చాను. అండ్ సో మీ మూవీస్ దాని గురించి కూడా మాట్లాడదామని చెప్పి తీసుకొచ్చానండి. ఫస్ట్ అసలు 2014 కంటే ముందు, మీరు ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు మీరు అసలు ఏం చేసేవారు, ఏంటి? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చింది 2013 నుంచి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భీమవరం బుల్లోడు నా మొదటి సినిమా కాదు. నేను దానికిన్న ముందు యాక్చువల్లీ నేను పుట్టింది పెరిగింది అబ్రాడ్లో. బహ్రెయిన్ అని ఒక గల్ఫ్ కంట్రీ ఉంది, సౌదీ, దుబాయ్ పక్కన. ఇప్పుడైనా కొందరికి తెలుసుంటుంది కానీ అప్పుడు 90sలో ఇక్కడ చెప్పేటప్పుడు ఎక్కడ ఉంటారంటే బహ్రెయిన్ అంటే అది ఇక్కడ అని అడిగేవారు. సో అది సౌదీ పక్కన వస్తుంది, దుబాయ్ సౌదీ మధ్యలో వస్తుంది, అలా చెప్పాల్సి వస్తుంది. కానీ అక్కడ పుట్టి పెరిగాను. మా పేరెంట్స్ అక్కడే ఉండడం కాబట్టి అక్కడే చిన్నప్పుడు అక్కడ ఉన్నాను. తర్వాత మ్యాంగ్లూర్కి షిఫ్ట్ అయ్యాము. 3rd to 10th standard మ్యాంగ్లూర్లో చదివాను. అండ్ దాని తర్వాత బాంబే షిఫ్ట్ అయ్యాను. సో 11th standard అంటే ఫస్ట్ PU అంటారు కదా, అక్కడి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ముంబైలో చదివాను. ఇవన్నిటి మధ్యలో సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఎలా అని చెప్పొచ్చు అంటే, నేను దానికిన్న ముందు మ్యాంగ్లూర్లో ఉన్నప్పుడే దానికిన్న చిన్నప్పటి నుంచి మ్యూజిక్లో సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. 3rd to 10th standard నేను మ్యాంగ్లూర్లో చదివేటప్పుడే నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అనేది చూసుకొని నా మదర్ నాకు సపోర్ట్ చేసింది, వేరే వేరే క్లాసెస్లో నాకు పంపించింది. కాబట్టి మ్యాంగ్లూర్లో స్కూలింగ్తో పాటే నేను కర్ణాటిక్ వోకల్స్, భరతనాట్యం, పియానో ఇవన్నీ నేర్చుకున్నా. కానీ ఒక హాబీ లాగా నేర్చుకున్నాను అంతేగాని లైఫ్లో దాంట్లో నుంచి ఏదో ఒకటి చేయాలి అన్నట్టు కాదు. ఎడ్యుకేషన్ వైజ్ నాకు IAS ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి బరాక్ ఒబామా గారిని చూసి నేను MA ఇన్ పొలిటికల్ సైన్స్ చేయాలి, ఇది ఒకటి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేసుకుంటున్నాననే ఒక దృష్టిలో అలా ఉన్నాను నేను. సో 10th అయ్యాక ముంబై వెళ్ళింది కూడా నేను, నాకు మెరిట్ సీట్ వచ్చింది. సెయింట్ జేవియర్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు కూడా కంట్రీలో 4th best కాలేజ్ అది ఫార్ ఆర్ట్స్. అంటే ఈ ఏమంటే ఆర్ట్స్ అనేది ఫైన్ ఆర్ట్స్ కాదు, దీస్ ద కామర్స్, సైన్స్, ఆర్ట్స్ అంటారు కదా, ఆ ఆర్ట్స్. సో అక్కడ నాకు డిస్టింక్షన్ ఉండడం వల్ల మెరిట్ సీట్ వచ్చింది. అలా బాంబేకి వెళ్ళాము. సో బాంబే వెళ్ళడం వల్ల సెయింట్ జేవియర్స్ అలా మాత్రమే ఫేమస్ కాదు, షూటింగ్స్కి కూడా చాలా ఫేమస్. సో ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక సినిమా షూట్ అవుతూ ఉంటుంది. సినిమా వాళ్ళు వస్తూనే వెళ్తూనే ఉంటారు. చాలా మంది అడిగేవాళ్ళు, నీకు మోడలింగ్లో ఇంట్రెస్ట్ అయితే కమ్ టు అస్, ఆర్ యాడ్స్ కావాలైతే అది. బట్ నాకు ఎప్పుడూ కెమెరా ముందు నేను రావాలి, నేను అందంగా ఉన్నాను, అవును కదా, నీకు ఇది ప్రొఫెషన్ తీసుకోవచ్చు కదా అని అనిపించేదే కాదు. బట్ నా క్లాసికల్ డాన్స్ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నేను సమ్మర్ క్యాంప్కి వెళ్ళడం వల్ల అక్కడ సరోజ్ ఖాన్ గారి పరిచయం అయింది, మా గురువు గారు. షీఈ్ నో మోర్, బట్ దట్ టైమ్ ఈవెన్ నౌ షీ స్టిల్ వన్ ఆఫ్ ద లెజెండరీ కొరియోగ్రఫర్స్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. సో ఆమె ద్వారా నేను బాలీవుడ్ డాన్సింగ్, కథక్ డాన్సింగ్ నేర్చుకున్నాను. దానికన్నా ముందు నాకు ఓన్లీ భరతనాట్యం డాన్సింగ్ మాత్రమే తెలుసు. సో కథక్ అండ్ బాలీవుడ్ డాన్సింగ్ మాస్టర్జీ దగ్గర నేర్చుకున్నాను. ఆమె ద్వారా యాక్టింగ్ కోర్స్ చేయడం జరిగింది అనుపమ్ ఖేర్స్ యాక్టర్ ప్రిపేర్స్లో. అండ్ ఫస్ట్ సినిమా కూడా మా గురుగారితోనే, హిందీ సినిమా బారో మాస్ అనేది ఒకటి చేశాను. అది ఒక ఆర్ట్ సినిమా. ఆ సినిమాలో నాకు చాలా గుర్తింపు వచ్చింది, ఫోటోగ్రాఫ్స్ చాలా సర్క్యులేట్ అయ్యింది. అండ్ ఆ సినిమా చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో గుర్తింపు తెచ్చుకుంది. దాని తర్వాత ఇంకా 2 హిందీ సినిమాలు చేశాను. ఈ మధ్య ఆ వర్కింగ్ స్టిల్స్ కొంచెం ఇండస్ట్రీలో తిరగడం వల్ల తేజ గారు 1000 అబద్ధాలు అనే తెలుగు సినిమాకి హీరోయిన్ని వెతుకుతూ బాంబేకి వస్తే నా స్టిల్స్ చూడడం జరిగి నా ఫస్ట్ తెలుగు సినిమా 1000 అబద్ధాలు సైన్ చేశాను. అలా వచ్చాను. దాని తర్వాత చేసిన సినిమా భీమవరం బుల్లోడు. కాబట్టి ఫస్ట్ రిలీజ్ అయింది మాత్రం భీమవరం. లేదు 2013లో అన్ని నా హిందీ సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ అయ్యింది. ఇది కూడా 1000 అబద్ధాలు 2013 ఆగస్ట్లో రిలీజ్ అయింది. అండ్ 2014 ఫిబ్రవరిలో భీమవరం బుల్లోడు రిలీజ్ అయింది. ఫస్ట్ మూవీ అయిన తర్వాత ఎన్ని మూవీస్ సైన్ చేశారండి మొత్తం టోటల్
బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయా లేదంటే వెయిట్ చేయాల్సి లేదు, అప్పుడు అయితే బ్యాక్ టు బ్యాక్. హిందీలో కూడా అప్పుడే ఇమీడియట్లీ ఆఫ్టర్ 12 మాస్ కంటిన్యూస్ 2-3 అలా వస్తూనే ఉంటాయి కదా. మన స్టిల్స్ ఒకటి చూసాక కొత్త అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చిందనేసరికి కొందరు మేనేజర్స్లు వాళ్ళు వీళ్ళు, సో అందుట్లో ఒక 2 హిందీ సినిమాలు. అందుకే చెప్తున్నాను 2013లో ఒకేసారి 3 హిందీ సినిమాస్ 1 తెలుగు సినిమా అన్నట్టు అయిపోయింది ఓపెనింగే. దాని తర్వాత ఇమీడియట్లీ భీమవరం బుల్లుడు అయితే మన సురేష్ ప్రొడక్షన్స్లో ఎందుకు మన వెయ్యి అబద్ధాలుది ఎడిటింగ్ మన రామానాయుడు స్టూడియోస్లో జరిగేయడం వల్ల ఫస్ట్ స్కెడ్యూల్ది ఫుటేజ్ చూసుకొని భీమవరం బుల్లుడుకి సైన్ చేశారు. సో భీమవరం బుల్లుడుది సెకండ్ స్కెడ్యూల్, వెయ్యి అబద్ధాలుది ఫస్ట్ స్కెడ్యూల్ కలిసి చేస్తున్నాను అనమాట. అలా బిజీ అండ్ అందరూ ఏమనుకున్నారు, ఓకే ఇంకా అమ్మాయి దగ్గర సినిమాలు తీసుకువెళ్ళడం, అమ్మాయి పెన్ తీసుకొని కూర్చుంటుంది, అన్ని సినిమాలు సైన్ చేసుకుంటుందని. సో బట్ ఆ మధ్య నాకు ఏమంటారు ఒకేలాంటి సినిమాలు రావడం కానీ నాకు చేయాలా వద్దా అని అనిపించే పరిస్థితులు వచ్చాయి. ఎథికలీ కానీ ప్రొఫెషనలీ కూడా ఐ డి నాట్ వాంట్ టు డూ రిపీటెడ్ స్క్రిప్ట్స్. ఒకటది అప్పుడు దాకా హిందీ కూడా చేశాను, తెలుగు ఆల్మోస్ట్ సిమిలర్ స్క్రిప్ట్సే ఉండే, అది నాకు పెద్ద నచ్చలేదు. దాంతోపాటు ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్ కానీ ఎథికల్ ఇష్యూస్ కానీ అటు ఎడ్యుకేషన్ కూడా కొంచెం సఫరే అవుతుంది. ఇది నేను హాబీగా అనుకున్న ఒక విషయం. లైఫ్లో నేను ఇది అవ్వాలనుకోలేదు, అది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. ఏదో టైం పాస్ చూద్దాం ఎలా ఉందో చూద్దామని వచ్చిన ఫీల్డ్ సీరియస్ అయిపోతుంది, అటు ఎడ్యుకేషన్ సఫర్ అయిపోతుంది, మళ్ళీ ఇవన్నీ అనవసరం థింగ్స్ వస్తున్నాయి. సో వద్దు అని చెప్పి ఆపేసి మళ్ళీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి అలా మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్నాను. మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు, కానీ తెలుగులో చేయలేదు, మీరు కొంకిణిలో వాటిలో చేస్తున్నారు. దాని గురించి ఏమన్నా? అది కావాలని డిసిజన్ ఏం కాదు. నేను అన్నిటికీ నా ముందు నేను చెప్పినంత బెంగళూరులో ఉన్నప్పుడు నేను యాక్టివ్గా ఉండే సింగింగ్లో డాన్సింగ్లో అంతా. సో నేను 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాను. సో నా మదర్ టంగ్ కొంకణి ఉండటం వల్ల అండ్ నేను మ్యాంగ్లూర్లో ఉండటం వల్ల నాకు ఫస్ట్ ఎక్స్పోజర్ కొంకణి స్టేజ్కే వచ్చింది. సో నేను 8 years old దగ్గర నుంచి ఫస్ట్ నేను స్టేజ్కి ఎక్కింది ఫర్ సింగర్, నాట్ యాజ్ డాన్సర్ యాక్టర్. యాక్టింగ్ అనేది ఇప్పుడు లాస్ట్కి చేశాను అంతేగాని సింగింగ్ నాది ఫస్ట్ లవ్. నేను ఫస్ట్ చేసుకున్న స్టేజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా చేసిన ఫస్ట్ పని ఏంటంటే సింగర్. సో ఇప్పుడు దాకా కూడా నాకు ఫేవరెట్ ఏంటని అడిగితే ఫస్ట్ ఆన్సర్ విల్ ఆల్వేస్ బి ఐ లవ్ టు సింగ్. బికాస్ ఈవెన్ ఇఫ్ ఐమ్ సిట్టింగ్ సడన్లీ నాకు ఏదో ఒకటి చేయమని చెప్తే నేను పాట పాడాలి అనిపిస్తుంది. సో తెలుగులో కూడా నాకు అవకాశాలు వచ్చినప్పుడు అంతా నేను పాడుతూ ఉంటాను. నాకు పాటలు అంటే చాలా ఇష్టం, పాడమని చెప్తే ఎప్పుడు పాడుతూ ఉంటాను. సంస్కార్ కాలనీ సినిమాకి ప్లేబ్యాక్ సింగింగ్ చేశాను. డైరెక్టర్ గారు ఆ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేను పాడగలిగాను. బట్ ఇప్పుడు కూడా నేను చేసే సినిమాల్లో కానీ వేరే సినిమాలో కానీ పాడమని చెప్తే డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు. ఆ అవకాశం రాలేదు, చేయలేకపోయాను అంతే. బట్ కొంకణి నా మదర్ టంగ్ ఉండటం వల్ల అక్కడ చిన్నప్పటి నుంచి ఆ స్పేస్లో నేను ఉండటం వల్ల జరిగింది. మరి మా వ్యూవర్స్ కోసం ఒక పాట నేను చెప్పాను కాబట్టి మీకు గుర్తొచ్చిందేమో. నేను అనవసరంగా చెప్పింది. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా మేడం, ఒక సింగర్ని కూడా పరిచయం చేస్తున్నాను. కరెక్ట్. ఏ పాట పాడదాం? ఎప్పుడు నాకు నా జబ్బు ఏంటంటే నాకు ఇష్టం ఇలా నేను 100 పాటలు పాడతాను, కానీ అడిగేటప్పుడు ఒకటే రిపీట్ పాట పాడుతుంటాను. ఇలా నాకు తెలుసున్న టైంకి ఏవి రావు. కానీ ఈరోజు ఒక డిఫరెంట్ పాడదాం. ఏది పాడదాం? ఓకే. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు, రంగుల రాట్నంలా కళ్ళెను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు, అందరికి నీ వైపొచ్చిన మనసెట్టాగో తిరిగి కరాదు, వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నాకొద్దు, ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. లిరిక్స్ ఒకసారి గుర్తుకి రావు, కరెక్ట్గానే పాడారు కదా. అదే అంత కలిసి వచ్చిందనమాట. ఇంకో పాట పాడతారు? ఇంకో పాటనా? ఇంకో పాట మీరు పాడిన పాటల్లో? తెలుగులో నేను పాడిన పాటలు లేదు, కొంకణి పాడొచ్చు. కొంకణి మామూలుగా రాదు. అదే నేను నా ఒరిజినల్ కాంపోజిషన్స్ అన్ని నేను డెస్పసితో కొంకణి ఉంది నాది, అది డెస్పసితో అందరూ వింటారు కాబట్టి కొంకణిలో డెస్పసితో పాడతాను. తూ త్యానోద్రెన్ పోయిలే పౌటి మాక పోయితానా కాల్జన్ మోచా మార్లి ఉడ్కానా హాయ్ అతాకితే కోరుతే మాక సోమ్జానా దిసాక్ రాతిక్ తుజిన్ సోపునా ये लागे लागे म्हणून म्हाका आपयताय
Wengen thoro no uno meditai Montai muzo mogu kortai tu khoro Hai lajin muzo jiu ho dhak dhakta Bian hen kalis mujhe dhar dharta Cinta sopan mujhe jari zalar puro Despacito Quero respirar tu cuello despacito Calza betor konsun gela tuzo foto Mogo muzo koro re nei ho koto Despacito Quero respirar tu cuello despacito Calza betor konsun gela tuzo foto Mogo muzo koro re nei ho koto థ్యాంక్స్ మేడం. భాష అర్థం కొంకణి రాకపోయినా మీరు పాడే పాట మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొంకణిలో నా ఒరిజినల్ కాంపోజిషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. 2 వెరైటీస్ ఉన్నాయి. చైర్ మీద కూర్చోవాలా కింద కూర్చోవాలని అడిగారు కదా, నాకు మెమరీస్ ఉన్నాయన్నమాట. నేను పుట్టి పెరిగింది అబ్రాడ్లో కాబట్టి, అది కూడా అరబిక్ కంట్రీ కదా, సో అక్కడ ఇలాంటి ట్రెడిషన్ ఒకే పెద్ద ప్లేట్లో ఒక ఫ్యామిలీ కూర్చొని, లేదా మనం ఫ్యామిలీ కాకపోయినా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా వాళ్ళ ఇంటికి పిలిచేటప్పుడు లేదా బయట ఫుడ్కి తీసుకెళ్లేటప్పుడు ఒకే ప్లేట్ నుంచి తినడం. సో మా నాన్నగారికి కలీగ్స్ అరబ్ ఫ్రెండ్స్ అరబ్ కలీగ్స్ అంతా ఉన్నప్పుడు వాళ్ళు, లేదా ఒక్కొక్కసారి నేను వెకేషన్లో వెళ్ళేటప్పుడు. మీకు ప్రొడక్షన్ హౌస్ కూడా ఉందని చెప్పి మేము విన్నామండి, కాకపోతే తెలుగులో మీరు మూవీస్ ఏం చేయలేదు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి, కొంకణిలో వాటిలో చేశారు అని చెప్పి విన్నాము. దాని గురించి ఏమన్నా చెప్తారా? ప్రొడక్షన్ హౌస్ మా మమ్మీది, మా మదర్ ప్రొడ్యూసర్. ఆమె కూడా అంటే చిన్నప్పటి నుంచి ఐ థింక్ ద గ్రేటెస్ట్ ప్రొడక్షన్ షీ డిడ్ ఇస్ మీ. అంటే నన్ను చిన్నప్పటి నుంచి నాకున్న ఇంట్రెస్ట్ని రైట్ టైంకి చూసి దానికి తగ్గట్టు ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ దాకా తీసుకురావడంలో నా మమ్మీ చాలా పెద్ద రోల్ ప్లే చేశారు నా లైఫ్లో. సో సినిమాలు అనేవి వచ్చేటప్పుడు కూడా సినిమా అనుకోకుండా వచ్చాం, కానీ సినిమాలు ఒకసారి చేసి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఎప్పుడు అనుకునే వాళ్ళం కొంకణిలో స్టేజ్ షోస్ లైవ్ షోస్ అనేది ఎక్కువ ఉంది, కానీ సినిమా అనేది పెద్ద క్రేజ్ ఇది కల్చర్ లేదు. సో మనం ఇంత సినిమాకి వెళ్ళి చేస్తున్నాము, ఇలాగే కొంకణిలో కూడా ఒక సినిమా తీయగలగాలి అని ఒక డ్రీమ్తో మా మమ్మీ ప్రొడ్యూస్ చేస్తారని ట్రై చేశారు. 2017లో స్టార్ట్ చేశారు జానెట్ నూరన్న ప్రొడక్షన్స్. మా మమ్మీ పేరు జానెట్. సో ఏది పేరు పెడదాం, నీ పేరు పెడదామా వాళ్ళ పేరు పెడదామని డిస్కస్ అయింది. నేను నా పని చేసేది నువ్వే అయితే నీ పేరే పెట్టుకోవాల్సింది, ఎవరు పని ఎవరు చేస్తున్నారు వాళ్ళే బ్రాండ్ అయిపోవాలని చెప్పి ఆమె నాకు అప్పుడు ఇప్పుడు దాకా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. సో ఆమె ఒక పనికి దిగేటప్పుడు ఐ సపోర్టెడ్ హర్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ విత్ హర్. వీఆర్ అ టీమ్. సో బ్రెయిన్ అండ్ హార్ట్ ఉన్నట్టు ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటాము. సో ఫస్ట్ ప్రొడక్షన్ సోఫియా అని ఒక కొంకణి మూవీ చేశాము. దానికి 2018లో రీజనల్ కర్ణాటక స్టేట్ అవార్డు బెస్ట్ రీజనల్ ఫిల్మ్ వచ్చింది. ఎస్, థ్యాంక్ యూ. సో అన్నిట్లో నేను యాక్టింగ్ చేశాను, డైరెక్షన్ అదంతా వేరే వాళ్ళు చేశారు. అదే ప్రొడక్షన్లో నెక్స్ట్ ఇయర్ కాంతార్ అని ఒక సినిమా చేశాము. అది జాకీ ష్రాఫ్ గారు నేను, అది ఒక మరాఠీ కొంకణి బైలింగ్వల్. అప్పుడు కాంతారా రాలేదు, కాంతార్ అని 2019లో చేశాము. అది కూడా చాలా మంచి పేరు వచ్చింది. అదే ప్రొడక్షన్లో ఇప్పుడు థర్డ్ టైం చేసిన సినిమా నేను డైరెక్షన్ చేసిన ద వేకెంట్ హౌస్ బైలింగ్వల్ కన్నడ కొంకణిలో చేశాము. తెలుగులో మేబీ ఇన్ ద ఫ్యూచర్, అంటే ఇప్పుడు దాకా ఆలోచన అంటే ఏదో కమర్షియల్గా ఆలోచించి చేసినది కాదు కాబట్టి ఓహో ఇందులో చేస్తే అలా ఆలోచించలేదు. మన మదర్ టంగ్ మీద మన కల్చర్ మీద ఉన్న ప్రేమతో చేద్దామని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఒక అడుగు ఓకే సరే కర్ణాటక స్టేట్ అవార్డు వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం కన్నడ కూడా ఇంక్లూడ్ చేద్దాం. కానీ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నెక్స్ట్ టైం తెలుగులో చేయండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఒక ఇంకో కాన్ఫిడెన్స్, మేబీ నెక్స్ట్ టైం ఫ్యూచర్లో చేసేటప్పుడు తెలుగులో చేస్తామేమో. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు గోవాలో కాన్సర్ట్స్ చేస్తారా? అది దాని గురించి చెప్పాలి. సేమ్ గోవా అండ్ మ్యాంగ్లూర్. గోవాది స్టేట్ లాంగ్వేజే కొంకణి. సో యాక్చువల్లీ కొంకణ్ కోస్ట్ అనేది మహారాష్ట్ర బార్డర్ రత్నగిరి నుంచి స్టార్ట్ అయిపోయి కాసర్గోడ్ దాకా కేరళ బార్డర్ దాకా కొంకణ్ బెల్ట్. ట్రైన్ కూడా కొంకణ్ రైల్వేస్ కొంకణ్ బెల్ట్ అది. సో అక్కడ కానీ కొంకణి అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది, స్ప్రెడ్. మ్యాంగ్లూర్ అనగానే అందరూ మ్యాంగ్లూర్ అంటే తుళు అనుకుంటారు. తుళు కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడతారంటే కానీ అందరూ తుళు మాట్లాడారు. అది మళ్ళీ మాట్లాడి అందరికీ వచ్చేస్తుంది. బట్ బేసికలీ మ్యాంగ్లూర్లో క్రిస్టియన్స్ క్యాథలిక్స్ అనేవాళ్ళు కొంకణి మాట్లాడతారు, మళ్ళీ జిఎస్బీస్ అనేవాళ్ళు కొంకణి మాట్లాడతారు. కానీ గోవాలో కాదు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఏ రిలీజన్ ఎవరైనా అందరు తెలుగునే మాట్లాడతారు అన్నట్టు గోవాలో ఎవరేమైనా కొంకణిలోనే మాట్లాడతారు. నేను నా కొంకణి జర్నీ స్టార్ట్ చేసింది మ్యాంగ్లూర్లో. మ్యాంగ్లూర్లో చాలా పాపులారిటీ వచ్చింది. పెద్ద పెద్ద కంపోజర్స్తో షోస్ చేయడం జరిగింది. పాపులారిటీ యాజ్ అ బేబీ వేస్తారంటే అందరికీ తెలుసు అన్నట్టు అయిపోయింది. సో అదే గ్రోత్ అవుతూ ఐ థింక్ గోవన్ మార్కెట్లో కూడా చాలా పాపులారిటీ వచ్చింది. మ్యాంగ్లూర్లో ఒక అమ్మాయి ఉందంట, చిన్న పాప చాలా బాగా సింగ్ చేస్తుంది అని ఒక పేరు స్ప్రెడ్ అయిపోయింది. అలా నేను గోవాకి వెళ్ళేటప్పుడు
చాలా తక్కువ ఇలా అయ్యేది యాక్చువల్లీ. గోవన్ ఆర్టిస్ట్ మ్యాంగ్లూర్లో పెద్ద పాపులర్ అవ్వడం కానీ మ్యాంగ్లూర్ ఆర్టిస్ట్ గోవాలో పెద్ద పాపులర్ అవ్వడం అంటే చాలా తక్కువ. ఎందుకంటే యాక్సెంట్, స్లాంగ్ చాలా వేరే ఉంటుంది, వర్డ్స్ ది మీనింగ్స్ కూడా వేరే ఉంటాయి. కానీ ఐ థింక్ హిస్టరీలో, మన కొంకణి హిస్టరీలో చూస్తే కూడా చాలా తక్కువ మందిలో నా పేరు వస్తుంది. ఆ అదృష్టం నాకు కలిగింది. నేను కావాలని చేసే పని కాదు అది. కానీ నేను గోవాలో వెళ్ళి స్టేజ్లో పర్ఫామ్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా నాకు అంతే ప్రేమ, అంతే అభిమానం ఇప్పుడు దాకా ఉంది. టచ్వుడ్, దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా ఆ షోస్ రావడం కానీ, సంవత్సరంలో ఒక్క షో అయినా నేను తీసుకుంటాను అండ్ ఒక వరల్డ్ టూర్ అయినా చేస్తాను. సో బ్యాండ్ ఉంది, నా ఓన్ కాంపోజిషన్ చేసి ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా చేస్తాను అండ్ నా బ్యాండ్తో పాటు కూడా ట్రావెల్ చేస్తాను. సో దొరికిన ప్రేమ, దొరికిన అభిమానంని అలా వదలకుండా నా చేతిలో అయినంత వరకు ఎప్పుడు దాకా ఈ సినిమాలు అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఎంత చేయగలుగుతానో అంత చేస్తాను.